కంటిన్యూషన్ ఆఫ్ పార్ట్ 1. నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఏఐ అండ్ ఎంఎల్. ఈ జాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా మందికి ఈ 5 ఫీల్డ్స్ కి డిఫరెన్స్ తెలియక కన్ఫ్యూజ్ అవుతుంటారు. నీకు ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుంటే చాలు ఈ 5 ఫీల్డ్స్ కి డిఫరెన్స్ ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బ్లూ సర్కిల్ లో ఉన్న ఈ డేటా సైన్స్ ని చూస్తే ఇట్ ఈస్ ఎ సూపర్ సెట్ ఆఫ్ ఏఐ, ఎంఎల్, డిఎల్ అండ్ జనరేటివ్ ఏఐ. అంటే డేటా సైన్స్ లో ఈ నాలుగిట్లలో ఉన్న ఏ అల్గరిథం అయినా గానీ, ఏ కాన్సెప్ట్ అయినా గానీ, ప్లస్ డేటా సైన్స్ లో ఉన్న డేటా టెక్నిక్స్ లైక్ డేటా క్లీనింగ్ గానీ, డేటా విజువలైజేషన్ గానీ, వీటితో కంబైన్ చేసి ఎండ్ టు ఎండ్ బిజినెస్ సొల్యూషన్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఇప్పుడు ఆరెంజ్ సర్కిల్ లో ఉన్న డీప్ లెర్నింగ్ ని చూస్తే ఇట్ ఈస్ ఎ సూపర్ సెట్ ఆఫ్ జెన్ఏఐ. ఇక్కడ నువ్వు జెన్ఏఐ లో ఉన్న ఎల్ఎల్ఎం మోడల్స్ గానీ, అల్గరిథమ్స్ గానీ, ఇంకా ఏదైనా కాన్సెప్ట్ గానీ, ప్లస్ డీప్ లెర్నింగ్ లో ఉన్న న్యూరల్ నెట్వర్క్స్ తో కంబైన్ చేసి మోడల్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్ తీసుకున్నా ఆ ఫీల్డ్ లో ఉన్న అల్గరిథమ్స్ ఇంకా ఈ డయాగ్రామ్ గుర్తుంటే నీకు ఏ ఫీల్డ్ అయినా ఈజీగా అర్థమవుతుంది. ఇక మన టాపిక్ లోకి వెళ్తే, కంపేర్ టు డేటా సైన్స్ ఇక్కడ కొంచెం కాంప్లెక్స్ మ్యాథ్స్ ఇంకా అల్గరిథమ్స్ యూజ్ చేసి స్మార్ట్ సిస్టమ్స్ ని బిల్డ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫేస్ డిటెక్షన్, హార్ట్ డిసీజ్ ప్రిడిక్షన్, మూవీ రికమెండేషన్ సిస్టమ్స్ లైక్ అమెజాన్ ప్రైమ్ మూవీ రికమెండేషన్ సిస్టమ్స్, నెట్ఫ్లిక్స్ మూవీ రికమెండేషన్ సిస్టమ్స్. నెక్స్ట్ జాబ్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. ఇక్కడ నీ వెబ్సైట్స్ ఇంకా మొబైల్ యాప్స్ లో ఒకే లాంగ్వేజ్ లైక్ పైథాన్ యూజ్ చేసి బ్యాక్ ఎండ్, ఏపీఐ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్స్ చేయొచ్చు. ఇందులో మేజర్ గా యూజ్ చేసే ఫ్రేమ్వర్క్స్ వచ్చేసి ఫ్లాస్క్ ఇంకా జాంగో. లైట్ వెయిట్ వెబ్సైట్స్ అయితే ఫ్లాస్క్, ఫుల్ ఫీచర్డ్ వెబ్సైట్స్ అయితే జాంగో. నెక్స్ట్ ఆటోమేషన్. పైథాన్ యూజ్ చేసి మనం డైలీ రిపీట్ అయ్యే మాన్యువల్ వర్క్స్ ని ఆటోమేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, టాస్క్ ఆటోమేషన్. ఇక్కడ ఇండివిజువల్ లెవెల్లో రిపీట్ అయ్యే వర్క్స్ ని ఆటోమేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఆటోమేటికల్లీ రీనేమ్ అండ్ ఆర్గనైజ్ థౌజండ్స్ ఆఫ్ ఫైల్స్, సెండ్ షెడ్యూల్డ్ ఈమెయిల్స్ ఆర్ వాట్సాప్ అలర్ట్స్. ఆటోమేషన్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రాసెస్ ఆటోమేషన్. ఇక్కడ ఒక ప్రాసెస్ ఆర్ వర్క్ ఫ్లో ని ఆటోమేట్ చేస్తూ. ఎగ్జాంపుల్, కంపెనీ ఎంప్లాయీస్ ని హైర్ చేసుకునే ప్రాసెస్, ఎంప్లాయీ ఆన్ బోర్డ్ వర్క్ ఫ్లో. ఇక్కడ ఫార్మ్ సబ్మిషన్ నుండి ఈమెయిల్ కన్ఫర్మేషన్ వరకు అంతా ఆటోమేట్ చేయొచ్చు. నెక్స్ట్ డేటా ఆటోమేషన్. ఇక్కడ డేటా ఫెచింగ్ నుండి డేటా విజువలైజేషన్ వరకు ఎంటైర్ ఫ్లో ని ఆటోమేట్ చేయొచ్చు. ఆటోమేషన్ లో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి వెబ్ ఆటోమేషన్. ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ నుండి డేటా విజువలైజ్ చేసి లీడ్స్ క్రియేట్ చేసే ఎంటైర్ ఫ్లో ని ఆటోమేట్ చేయొచ్చు. అయితే ఇన్ని హై డిమాండ్ ఉన్న జాబ్స్ లో పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం.